హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. 4 నిమ్మకాయలు పెట్టాను ఏంటా అనుకుంటున్నారా? నిమ్మకాయ కారం అండి. 4 నిమ్మకాయలు ఉంటే చాలు, ఉంటే ఎన్ని ఉంటే అన్నీ. సో ఈ విధంగా అయితే నిమ్మకాయని ఫస్ట్గా అయితే కోసేసుకుని చక్కగా రసం పిండేసుకుంటున్నాను అనమాట. రసం పిండేటప్పుడు ఏంటంటే ముందు దాంతో పిండుకుని లాస్ట్ అయిపోయాక మళ్ళీ కొద్దిగా చేత్తో పిండితే బోల్డ్ అంత రసం వస్తుందండి. మీరు ఎప్పుడైనా చూడండి అలా. కానీ ఏదైనా తొక్క మనం పిండే రసం దగ్గర తగిలితే చేదు వస్తుంది. అలా రాకుండా నీట్గా అయితే పిండుకోండి. ఈ నిమ్మకాయ కారము ఉప్మాల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఇప్పుడు చూసారా ఇలా నీట్గా పిండేసుకున్నా కదా. ఎంతో కారం అయితే వేసానో అంత ఉప్పు వేయకూడదు, కొంచెం తగ్గిద్ది. సో ఆ సెన్స్ మీకు తెలియటం కోసం ఆ విధంగా వేసి, ఇష్టమైన వాళ్ళు పసుపు కూడా వేసుకుంటారు. సో ఇది బాగా ఇలా కలబెట్టండి. మేము ఒక్క పూటే తింటాము, అది కూడా ముగ్గురమే, అందుకని కొంచెమే చేసా. ఇంత కలుపుకుంటే చాలా వద్దండి, పులపులగా కారంగా ఉంటుంది కదా. సో చాలా బాగుంటుంది. కూర కాదు కదా ఎక్కువ చేయడానికి మనం. సో ఇప్పుడు దీంట్లోకి చక్కగా తాలింపు వేసేసుకుందాం. తాలింపు ఎండుమిరపకాయలు, అలానే చాయ్ మినపప్పు అయితే వేయనండి, నేను మెంతులు వేస్తా. కొంచెం మెంతులు, అలానే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసి కరివేపాకు వేసి తప్పకుండా ఇంగువ అయితే వేయాలండి. ఇవాళ నేను ఈ వీడియో తీసుకునే హడావుల్లో కొంచెం తాలింపు నలుపు కూడా వచ్చేసిందండి. అలా ఎప్పుడు రాకుండా చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఏం లేదు, నలుపు రావటం వల్ల కొంచెం టేస్ట్ కూడా దాని తగ్గట్టే మారిపోద్ది అనమాట. బట్ ఉన్నట్టు చెప్పాలి కదా. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఈ విధంగా నలుపు రాకుండా అయితే వేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలబెట్టేసేయండి. ఇంగు వాసన మెంతులు వేసాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అయితే తినండి, చాలా బాగుంటుంది. అలానే వేడి ఇడ్లీలోకి ఇది వేసుకుని ఈ కారం మధ్యలో కొద్దిగా నెయ్యి చుక్క వేసుకుని నంచుకోండి, ఎంత బాగుంటుందో మీరే అంటారు. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.